వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కొంతమంది తమకున్న అందాన్ని మరింత పెంచుకోవడానికి సర్జరీలు చేయించుకున్నారు. ఆ హీరోయిన్స్ ఎవరు, ఆ సర్జరీలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 శ్రీదేవి గారు. అందం అనగానే గుర్తించే పేరు అలనాటి అందాల తార శ్రీదేవి గారు. అలాంటి శ్రీదేవి గారు కూడా తనకున్న అందాన్ని మరింత పెంచుకోవడానికి తన ముక్కుకి నోస్ జాబ్ అనే కాస్మెటిక్ సర్జరీని చేయించుకున్నారు. నెంబర్ 2 సమంత గారు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన సమంత గారు ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా తర్వాత తన ముక్కుకు పెదాలకు సర్జరీలు చేయించుకొని సమంత గారు తన లుక్ ని మొత్తాన్ని మార్చేశారు. నెంబర్ 3 కాజల్ గారు. టాలీవుడ్ చందమామగా పిలువబడే కాజల్ గారు కూడా తన అందాన్ని పెంచుకునేందుకు ముక్కుకు పెదాలకు సర్జరీలు చేయించుకున్నారు. నెంబర్ 4 నయనతార గారు. లేడీ సూపర్ స్టార్ గా పేరును సంపాదించుకున్న నయనతార గారు రాజారాణి సినిమా తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని స్లిమ్ గా మారారు. నెంబర్ 5 శృతి హాసన్ గారు. కమల్ హాసన్ గారి కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ గారు తన పెదాలకు ముక్కుకు సర్జరీలు చేయించుకుని మరింత అందంగా తయారయ్యారు. దీని గురించి స్వయంగా శృతి హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. నెంబర్ 6 త్రిష గారు. వర్షం సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుని టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి నటించిన త్రిష గారు తన పై పెదవికి సర్జరీ చేయించుకున్నట్లు అప్పట్లో ఒక వార్త చక్కర్లు కొట్టింది. కానీ దీనిపై త్రిష గారు మాత్రం స్పందించలేదు. నెంబర్ 7 శ్రేయ గారు. స్టార్ హీరోయిన్ గా ఒక వెలిగిన శ్రేయ గారు మల్లన్న సినిమాకి ముందు తన పై పెదవిని విల్లులా కనిపించేలా కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారు. నెంబర్ 8 ఆసిన్ గారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన ఆసిన్ గారు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తన పెదాలకు సర్జరీ చేయించుకున్నారు. మరి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మేము ముందుంటాను. టేక్ కేర్, బై బై.